హే హలో ఆల్ అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈరోజు పేస్టీస్ అయితే టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. నేను విధులు వచ్చేసి పేస్ట్రీ షాప్కి వచ్చి ఇక్కడ ఒక వెజ్ పేస్ట్రీ అండ్ దెన్ చికెన్ పేస్ట్రీస్ తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫడ్జ్ కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ మనము చూడండి, పేస్ట్రీస్ అనేటివి జస్ట్ మన చపాతీ పిండిలో కర్రీస్ పెట్టి అవేం చేసి ఇస్తారనమాట. సో ఇది మన కర్జికాయ మాదిరి పెట్టారు చూడండి. సో దీన్ని హాఫ్ కట్ చేసుకొని మనము తినచ్చు అనమాట. సో లెట్స్ ఈట్ గైడ్. వావ్, ఇక్కడ చూడండి, మన వెజిటబుల్ పొటాటో లోపల పెట్టినారు. టేస్ట్ అయితే బాగుంది. దీంతో నేను సాసేజ్ అయితే నాట్ సాసులు అయితే ఏం తెచ్చుకోలేదు, టొమాటో కానీ ఇటువంటివి, బట్ సూపర్గా ఉంది. దీంతో ఇంకా కొద్దిగా మనకు క్యారెట్ దీంతో ఇవన్నీ అయితే ఉన్నాయి. క్యారెట్తో పాటు క్యారెట్ అండ్ దెన్ కాలీఫ్లవరు, పొటాటో, కొన్ని మసాలాలు బాగుంది. దీంతో కొన్ని ఇంకా మనకు సాసులు తింటే ఇంకా బాగుంటుంది. మొత్తం మీద ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది చాలా బాగుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు. సో ఇది మన చికెన్ పేస్ట్రీ. ఈ చికెన్ పేస్ట్రీలో చికెన్తో పాటు చికెన్ యాడ్ చేసినారు మనకు వెజిటబుల్స్తో పాటు. సేమ్ దీంతో కూడా ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్, బట్ లైట్ చికెన్ అయితే యాడ్ చేసినారు. ఇది టేస్ట్ అయితే ఎట్లుందనేది చూద్దాము. చికెన్ది కొద్దిగా చికెన్ వాసన వస్తుంది, ఏదో కొద్దిగా వెరైటీ వాసన వస్తుంది, బట్ వెజిటబుల్స్ వీటితో కలిపి తినడానికి అయితే బాగుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు నేనైతే సాసులు అడగలేదు. సాసులు దీంతోకి మనము పచ్చిమిరపకాయ సాస్ కానీ, ఎండుమిరపకాయ సాస్ కానీ, హాట్ సాస్ తింటే బాగుంది. ఇదైతే తప్పకుండా ఎంజాయ్ చేయండి గైస్, సూపర్గా ఉంది.